హాయ్ అండి. శ్రీకూర్మం టెంపుల్కి వచ్చాం గుడికి. ఏం తాబేళ్ళు ఉన్నాయి చూసా, స్టార్టింగ్ గజస్తంభం ఉంటుంది, అయ్యాక దాటుకొని వచ్చాక కొంచెం లోపలికి వచ్చాక తాబేళ్ళు ఉన్నాయి, చాలా ఉన్నాయన్నమాట. భలేగా ఉన్నాయండి. నేను నీటిలోనే కాదు ఇక గుడి ఆవరణం. కొన్ని వీడియోలు మిస్ అయిపోయినాయి, ఫుల్ వీడియోనే తీసాను, కొంచెం వీడియో మిస్ అయిందనమాట. ఇక లోపల ఇదంతానే చక్కగా భలేగా ఉంది, బాగుంది. లోపల గర్భగుడిలో తీయలేదులేండి, ఇది లోపలికి గుళ్ళోకి దర్శనానికి వెళ్ళి దారి అనమాట. ఇది చాలా బాగుంది. లోపలికి చుట్టూ రౌండ్ అనమాట. లోపల ఒకటి ఉంది, బయట ఎంట్రన్స్లో ఒకటి ఉంది, 2 ఉన్నాయి గజస్తంభాలు. అన్ని గుళ్ళకి ఒకటే ఉంటాయి, ఈ గుడికి 2 అనమాట. ఇవన్నీ చూసారా, ఇవన్నీ కూడా కొన్ని క్లోజ్ చేస్తున్నాయి. గుడి ఆవరణ అంతా కూడా చాలా బాగుంది. శ్రీకూర్మం అవతారం. లోపల అన్నీ కూడా పంతులు గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. తోక భాగం, ముందు, తల అన్నీ చూపించారనమాట. తాబేళ్ళు ఇక చూసారా, ఒక దిక్కు ఒక రౌండ్లో ఒకటి ఉన్నాయి, ఇంకో రౌండ్లో ఇంకోటి ఉన్నాయి. చాలా బాగున్నాయి, చాలా తాబేళ్ళు ఉన్నాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ మీ. చాలా బాగున్నాయి తాబేళ్ళు, మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడ అన్నీ కొనేసి వేస్తున్నారు అనమాట, వాటికి తినడానికి మేత. ఫస్ట్లో బాగానే ఉంది, తర్వాత దర్శనం అయ్యాక బయటకు వచ్చేసరికి వర్షం వచ్చేసింది, వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. చాలా బాగుంది గుడి, దర్శనం అయితే బాగా జరిగింది. అసలు రష్ లేదనమాట, ఇంకా ఖాళీగా ఉంది గుడి. బాగుంది, చక్కగా ఉందన్నమాట గుడి. ఇక్కడ చక్కగా అబ్బా అగరత్తులు అవి మంచి స్మెల్ వస్తున్నాయి. కొన్నాం, అగరత్తులు కొన్నాం, సాంబ్రాణి స్టిక్స్ కొన్నాను, చాలా మంచి భలే ఉన్నాయి. గంధం కదా, గంధంతో చందనంతో ఉంటాడు దేవుడు. చందనం అనమాట, ఇక చందనంతో అబ్బా చాలా బాగుంది, మంచి స్మెల్ అనమాట. ఇంకా నారాయణ తండ్రి కూర్మ అవతారం, శ్రీకూర్మం అనమాట. ఎంతమంది చూసారు, అందరూ చాలామంది వెళ్ళే ఉంటారు కదా. మేమైతే ఫస్ట్ టైమే వెళ్ళాను, నేను వారు అయ్యి వెళ్ళాము, ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట.